చూస్తానే పని స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుందండి. ఈ రోజైతే పప్పు చేస్తున్నా. కొంచెం నా వాయిస్ చేంజ్ అయిందండి. ఏంటంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. సో అప్పుడప్పుడు సడన్గా వాయిస్ చేంజ్ అయ్యింది, ప్లీజ్ ఏమనుకోకండి. ఈరోజైతే కలింకాయల పప్పు. కలింకాయ ఒక్క 2 ఎక్కువైనా పుల్లగా అయిపోద్దండి. బట్ మంచిగా సరిపోని వేసినాం అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే అసలు నేను స్కూల్ డేస్లలో అంటే వర్కింగ్ డేస్లలో పప్పు వేయను, ఓన్లీ సాటర్డే సండే అట్లా వేస్తాను. బట్ ఈరోజు బతలాడి మరీ చేయించుకున్నారు. స్నాక్స్కి నువ్వుల ముద్దలు చేసిందండి. ఇవన్నీ వేసి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి అయితే ఇంటి దగ్గరికి వచ్చిన. నేను వచ్చేసరికి అప్పుడే సిమెంట్ కలుపుతారు, అంటే వర్క్ అప్పుడే స్టార్ట్ అయింది. నేను 9 వరకు వస్తా, 9-10 నిమిషాలకు అట్లా వర్క్ స్టార్ట్ అవుతుంది. బాత్రూమ్ గోడలు అయితే కడుతున్నారండి. నాకా ఆకలి ఎక్కువ, నేను 10 దాటిందనుకో ఉండలేను. పిల్లల్ని రెడీ చేసుకుంటూనే నేను రాగి జావకైతే అన్ని ప్రిపేర్ చేసుకొని నేను ఒక బాక్స్ ప్యాక్ చేసుకొని వచ్చిన. 10 టైంలోనైతే జావా తాగిన. నాకైతే జావా చాలా ఇష్టం అండి. అందులో ఖచ్చితంగా ఆనియన్స్ ఉండాల్సిందే. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెరుగులో వేసుకొని వచ్చిన. అక్కడ కూర్చొని రాగి జావా తాగుతా అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది.